కాంగ్రెస్ జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు ప్రధాని మోదీ. అక్రమంగా బంగ్లా నుంచి వస్తున్న వలసదారులకు కాంగ్రెస్ మద్దతు పలుకుతోందన్నారు. అధికారం కోసం ఎస్ఐఆర్ ప్రాసెస్ను వ్యతిరేకిస్తోందంటూ మండిపడ్డారు. అస్సాంలో పర్యటించిన ప్రధాని అస్సాం వ్యాలీ ఫెర్టిలైజర్ కెమికల్ కంపెనీ లిమిటెడ్కు సంబంధించిన అమోనియా యూరియా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ దేశ వ్యతిరేక భావజాలాలను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోదీ. కాంగ్రెస్ తమ ఓటు బ్యాంకును బలోపేతం చేసుకునేందుకు బంగ్లాదేశీ చొరబాటుదారులను అస్సాం అడవులు, భూముల్లో స్థిరపరచాలని చూస్తుందని ఆరోపించారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని, అందుకే ఎస్ఐఆర్ను తీవ్రంగా వ్యతిరేకిస్తుందని మండిపడ్డారు. అస్సాంలో పర్యటించిన ప్రధాని దిబ్రూగఢ్లోని నమ్రూప్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. अब भी देश विरोधी सोच को आगे बढ़ा रही है। ये लोग असम के जंगल, जमीन पर उन बांग्लादेशी घुसपैठियों को बसाना चाहते हैं, जिनसे उनको वोट बैंक मजबूत होता है। आप बर्बाद हो जाए, उनको इनकी परवाह नहीं है। రైతుల సంక్షేమం కోసం కేంద్ర సర్కార్ అనేక చర్యలు తీసుకుంటుందన్నారు ప్రధాని. గతంలో కాంగ్రెస్ సృష్టించిన అనేక సమస్యలను తమ డబుల్ ఇంజిన్ సర్కారు పరిష్కరిస్తోందన్నారు. అస్సాం వ్యాలీ ఫెర్టిలైజర్ కెమికల్ కంపెనీ లిమిటెడ్కు సంబంధించిన అమోనియా యూరియా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు మోదీ. ఈ ప్రాంత పారిశ్రామిక పురోగతిలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుందన్నారు. గతంలో యూరియా కోసం రైతులు లైన్లలో వేచి ఉండాల్సి వచ్చేదని, తమ ప్రభుత్వంలో ఆ పరిస్థితులు లేవన్నారు. पिछले 10-11 साल की मेहनत में हमने उत्पादन बढ़ा करके करीब 306 लाख मैट्रिक टन तक पहुंच चुका है। लेकिन हमें यहां रुकना नहीं है, क्योंकि अभी भी बहुत करने की जरूरत है। जो काम उनको उस समय करना था नहीं किया, और इसलिए मुझे थोड़ा एक्स्ट्रा मेहनत करनी पड़ रही है। అస్సాం గుర్తింపు, గౌరవాన్ని కాపాడేందుకు బీజేపీ అండగా నిలుస్తోందన్నారు మోదీ. ఈ మధ్య రష్యా అధ్యక్షుడు ఇండియాకు వచ్చిన సందర్భంగా అస్సాం టీని బహుమతిగా ఇస్తే పుతిన్ ఎంతో గర్వంగా ఫీల్ అయ్యారని చెప్పారు. అస్సాంకు చెందిన భూపేన్ దాకు భారతరత్న ఇచ్చినప్పుడు కాంగ్రెస్ బహిరంగంగా వ్యతిరేకించిందని ఫైర్ అయ్యారు. గతంలో అస్సాంను పాలించిన కాంగ్రెస్ దశాబ్దాల పాటు ఇక్కడి తేయాకు కార్మికులకు భూమి హక్కులు ఇవ్వలేదన్నారు. यही कांग्रेस सरकार थी, टी कम्युनिटी के भाई बहनों को जमीन के अधिकार नहीं मिलने दिए। बीजेपी की सरकार ने उन्हें जमीन के अधिकार भी दिए और गरिमापूर्ण जीवन भी दिया। దిబ్రూగఢ్కు రాకముందు గౌహటిలో వెదురు ఉపయోగించి నిర్మించిన కొత్త విమానాశ్రయ టెర్మినల్ను ప్రారంభించారు ప్రధాని మోదీ.